అసలు శ్రీ కళ్యాణం అంటే ఏంటి? ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎలాంటి పూజలు చేస్తారు అమ్మవారికి? ఈ ప్రత్యేకత ఏంటి? వచ్చేటువంటి భక్తులకు కానివ్వండి, ఇట్లా చూసే వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా వివరించడానికి ప్రస్తుతం మనతో నాగరాజయ్య గారు ఉన్నారు. నమస్తే అండి. సౌభాగ్యవతి భవ. అంటే అసలు ఈ శ్రీ కళ్యాణం అంటే ఏంటండి? ఈ పూజల్లో కానివ్వండి, కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకి ఎలాంటి పుణ్యం దక్కుతుంది? ఎలాంటి పూజలు చేస్తారు? అసలు ఏంటి విశిష్టత? భద్రకాళీ శరణం మమ. అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగతు శూన్యంచ శూన్యంచ అహం ఆనందానానందో అహం విజ్ఞానే విజ్ఞాన అహం బ్రహ్మ బ్రహ్మణి వేదితవ్యే అహం పంచభూతాన్య పంచభూతాని అహమఖిలం జగతు. దేవి అధర్షణ శీర్షంలో అమ్మవారు తెలిపింది, నన్ను ఆనందపరిస్తే లోకం మొత్తం కూడా ఆనందాన్నే కలగజేస్తాను. బ్రహ్మస్వరూపమే నేను. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి భువనేశ్వరి ఆమెనే, భద్రకాళి అమ్మవారు ఆమెనే. ఈ సమస్త చతుర్దశ భువనములను 14 లోకాలు ఉన్నాయి మనకు. పైన 7 లోకాలు, పాతాళం నుంచి 7 లోకాలు. ఈ 14 లోకాలకు ఆమెనే భువనేశ్వరి. ఆమె ఆనందపరిస్తే ఈ లోకాన్ని కూడా ఆనందం కలగజేస్తుంది. మరి ఆమెకి ఏ విధంగా ఆనందం కలగాలి? శతకోటి చండీలు చేసినా, శతకోటి ఉత్సవాలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా, ఎన్ని చేసినా కూడా అమ్మవారికి ఇంకా వెళితే ఉంటుంది. ఎందుకోసము? అమ్మ నీకు ఇన్ని ఉత్సవాలు చేశాం కదా, ఇంకా అంటే నా